చలన చరిత్రలో కోట శ్రీనివాసరావు గారిది చెరిగిపోని ముద్ర. ఎంతోమంది హీరోలు వచ్చారు, ఎంతోమంది నటులు వచ్చారు, ఎంతోమంది సహాయక హీరోలు వచ్చారు. కానీ కోట శ్రీనివాస్ గారి లాగా అన్ని రసాలు నవరసాలు పలికించగలిగిన నటుడు ఆయన ఒక్కడే. మనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ ఏంటి, సత్యనారాయణ ఏంటి, లేకపోతే ఇప్పుడున్న ఈ తరంలో ఉన్న హీరోలకు కానీ వారి నటన ముందు అందరూ దిగదుడిపే. ఇక్కడ పోల్చడం అని కాదు, కానీ ఒక కమెడియన్గా, ఒక విలన్గా, ఒక మంచి తండ్రిగా, ఒక స్నేహితుడిగా ఆయన ఈ పాత్ర చేయలేరు అన్నది బహుశా లేదేమో, ఒక్క హీరో పాత్ర తప్ప. అటువంటి గొప్ప నటుడు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి పుట్టడం, ఇక్కడే ప్రస్థానం చేయటం, 40 సంవత్సరాలు దీక్షగా ఆయన ఒప్పుకున్న తర్వాత కాల్ షీట్కి టైంకి వెళ్ళడం, దాంతోపాటు ఆయన రాజకీయాలకు వెళ్ళినా ఎక్కడా కూడా రాజకీయ ముద్ర పడకుండా, ఎటువంటి సందర్భంలో కూడా అనుచిత వ్యాఖ్యలు చేయకుండా, ఎవరిని ఎటువంటి సందర్భంలో కూడా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకుండా 40 సంవత్సరాల ప్రస్థానాన్ని కొనసాగించారంటే నిజంగా చాలా గొప్ప. వారు మన తెలుగువారని చెప్పుకోవడానికి అందరం గర్వపడాలి. మరో కోట శ్రీనివాసరావు గారిని మనం చూడలేమా? మరో కోట శ్రీనివాసరావు గారు అంత కమిట్మెంట్ ఉన్న తెలుగు యాక్టర్ రాలేరంటే మన డైరెక్టర్స్ అన్యాయం చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ప్రధానమైన పాత్రలో పోషించే ఆర్టిస్టులందరినీ, ముఖ్యంగా విలన్ షేడ్స్ ఉన్న పాత్రలన్నిటికీ వేరే భాష నుంచి, పరాయి భాష నుంచి తెచ్చుకుంటున్నారు. మరి మన డైరెక్టర్కి మన తెలుగు వాళ్ళ మీద నమ్మకం లేదో, లేకపోతే వేరే పొరుగింటి పుల్లకూర బాగా రుచి అన్న నానుడి ప్రకారం మరి ఇక నుంచి అయినా మన తెలుగు వాళ్ళు, మన తెలుగు ఆర్టిస్టులకి అవకాశాలు ఇస్తూ మరో కోట శ్రీనివాసరావు గారిని సృష్టించగలుగుతారా అన్నదే ఈనాటి ప్రశ్న.